ఈరోజు లీక్స్ కూర తీసుకున్నాం. ఈ లీక్స్ ఇంకా ఇది టమాటా, ఈ లీక్స్ ఆకులు ఉడికించుకుందాం. దీంట్లో టమాటా కూడా కలిపేద్దాం. ఇందులో పెసరపప్పు కడిగి వేసుకోవాలి. మొత్తం ఉప్పు వేసుకొని అన్నీ కలిపేసుకుందాం. ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి. ఇందులో అల్లం పచ్చిమిరపకాయలు వేద్దాం. ఇప్పుడు స్టవ్ పెట్టుకో. కూర పెట్టేసి ఉడికింది నెయ్యి వేసుకొని చేద్దాం. ముందుగా ఆవాలు వేసుకొని కాస్త వేగిన తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు. పోపు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దాంట్లోకి ఇది వేయాలి. టమాటా లీక్స్ కొద్దిగా కలిపి ఇందాక ఇందులో అల్లం వేసాం కాబట్టి అల్లం కారం వేసాను ఆల్రెడీ. కాబట్టి ఇందులో ప్రస్తుతానికి వేరే కారం ఎక్కువ ఏం అక్కర్లేదు. కొద్దిగా ఎర్ర కారం మాత్రమే వేస్తున్నాను. లేదు ధనియాల కారం వేసుకోవాలి. వేసుకోవాలి, కలిగి పెట్టుకోవాలి. కలుపుకొని తిప్పేసుకుందాం. మెల్లిగా గిన్నెలో తీసుకుందాం. ఈ లీక్స్ టమాటా పెసరపప్పుతోటి చేసిన కూర సిద్ధమైపోయింది. ఇప్పుడు మూత పెట్టేసుకొని దైవ నివేదన చేసుకుని వడ్డించుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.